హలో గైస్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో అల్లు అర్జున్ హీరోగా భారీ అంచనాలతో రూపొందించిన పుష్ప 2 గతేడాది డిసెంబర్ 5న రిలీజ్ అయ్యి ఘన విజయం సాధించిన విషయం మనందరికీ తెలిసిన విషయమే. అయితే మళ్ళీ పుష్ప 2 రీలోడెడ్ హవా అయితే మళ్ళీ షురు అయ్యి థియేటర్స్లో అభిమానుల రచ్చ స్టార్ట్ అయింది. అసలు ఏంటి ఈ పుష్ప 2 రీలోడెడ్ అనుకుంటున్నారా? ఏం లేదండి, పుష్ప 2 సినిమా రిలీజ్ చేసినప్పుడు సినిమా లెంత్ తగ్గించడానికి కొన్ని ముందే షూట్ చేసిన సీన్స్ అన్ని కట్ చేసి సినిమాని రిలీజ్ చేశారు. ఇప్పుడు సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో ఆ కట్ చేసిన సీన్స్ అన్ని మళ్ళీ కలిపి, అంటే దాదాపు 20 నిమిషాల సినిమా సీన్స్ అన్ని సినిమాలో యాడ్ చేశారు. అదే పుష్ప 2 రీలోడెడ్ వర్షన్. సినిమా మొత్తం ఇప్పుడు 3 గంటల 40 నిమిషాలకు చేరింది. ఇక పుష్ప 2 రీలోడెడ్ వర్షన్లో ఏమేం సీన్స్ యాడ్ చేశారు అంటే, రివ్యూలోకి వెళ్లే ముందు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే పుష్ప 2 మీరు ఇప్పుడు దాకా చూసారా లేదా అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇక రివ్యూలోకి వెళ్తే పుష్ప 2 రీలోడెడ్ వర్షన్లో చాలా అంటే చాలా ఆసక్తికరమైన సీన్స్ని అయితే యాడ్ చేశారు. ఈ కొత్త వర్షన్లో ఇక మనం పుష్ప 2లో చూసుకుంటే కథ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళి వస్తూ ఉంటుంది. సో పుష్ప 2లో అల్లు అర్జున్ ఇంట్రడక్షన్ సీన్ తర్వాత పుష్పరాజ్ చిన్నతనంలో స్టోరీ వెళ్తుంది. ఫ్రెండ్స్తో కలిసి క్రికెట్ ఆడుతున్న సమయంలో నీళ్ళల్లో బంతి పడినప్పుడు దాన్ని తీసుకువస్తేనే ఇంటి పేరుతో పిలుస్తామని ఫ్రెండ్స్ అంటాడు. అప్పుడు తనకు ఈత రాకపోయినా పుష్ప ఎలాంటి సాహసం చేస్తాడన్న ఈ సీన్ అయితే ఈ రీలోడెడ్ వర్షన్లో చూడొచ్చు. ఇక ఈ సీన్ చెప్పడం కన్నా చూస్తే ఆ మజాయే వేరు. సూపర్, అసలు ఎంత ఎమోషనల్ అంటే చాలా సూపర్గా తీశారు ఈ సీన్ అయితే. ఈ రీలోడెడ్ వర్షన్లో అయితే ఈ సీన్ అయితే యాడ్ చేశారు. ఇంకా ఏమేమి యాడ్ చేశారంటే, ఇక ఇంటర్వెల్ సమయంలో మంగళం సీనుతో పుష్ప ఫ్లాష్ బ్యాక్ సీన్ అయితే కొత్తగా యాడ్ చేశారు ఈ రీలోడెడ్లో. ఇంకో సీన్ ఏంటంటే, పుష్ప 2 తనను తాను వైల్డ్ ఫైర్ అని చెప్పుకున్న తర్వాత ఎస్పీ షెకావత్ మంగళం సీను ఇంకా ఇక మూటా ముళ్ళ సర్దుకొని పోదామని అంటారు. అప్పుడు పుష్ప శ్రీనుతో తనకు 1 టన్ను ఎర్రచందనం కావాలని అడుగుతారు ఫ్రెండ్స్. ఈ సీన్ అయితే అసలు ఊర మాస్ అని చెప్పుకోవచ్చు. ఇక మంగళం సీను, అనసూయ, ఎస్పీ షెకావత్, పుష్పరాజ్కి మధ్య జరిగే సీన్స్ అయితే రీలోడెడ్లో రచ్చ చేస్తున్నాయి. మీరు వెళ్ళి చూస్తేనే ఆ మజా అయితే ఉంటుంది. ఇక ఈ వర్షన్లో హైలైట్ సీన్ ఏంటంటే, ఇందాక చెప్పాను కదా, పుష్పరాజ్, షెకావత్, మంగళం సీను ఒక సీన్ జరుగుతుంది. అది అసలు ఇంకా మీరు చెప్పడం కన్నా మీరు చూస్తే చాలా ఎంజాయ్ చేస్తారు. అయితే ఈ రీలోడెడ్ వర్షన్లోనే ఎస్పీ షెకావత్ అయితే ఇంటర్నేషనల్ స్మగ్లింగ్కి రూట్ అయితే కనిపెడతాడు. ఇంకా ఏంటంటే, సిండికేట్లో ఆధిపత్య పోరు ఆ సీన్స్ అన్నీ అయితే చాలా బాగున్నాయి. పుష్ప 2 అయితే అసలు రీలోడెడ్ అయితే అనుకున్న దానికి మించిపోయాయి అయితే సీన్స్. ఇంకా ఏంటంటే, పుష్ప జపాన్కి వెళ్ళి మిస్ అయిన షిప్మెంట్ గురించి అయితే ఇన్వెస్టిగేషన్ ఉన్న సీన్స్ అయితే దీంట్లో యాడ్ చేశారు. అయితే జక్కారెడ్డి చనిపోయిన తర్వాత జార్రెడ్డి దగ్గరికి వెళ్ళి తనతో చేతులు కలపాలని పుష్ప అయితే అడుగుతాడు. ఈ సీన్ అయితే సినిమాని మరింత ఆసక్తి పెంచే విధంగా ఉన్నాయి. అయితే ఇంకా ఏంటంటే, కావేరి పెళ్లి సమయంలో తన అన్న నుంచి తన చిన్ననాటి ల్యాకెట్ అయితే తిరిగి పొందడం లాంటి సీన్స్ అయితే ఈ పుష్ప 2 రీలోడెడ్లో యాడ్ చేశారు. పిక్చర్కి అసలు మైండ్ అయితే పోతుందండి చెప్పాలంటే. పుష్ప 2 రీలోడెడ్ అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఈ హోప్స్ ఈ సినిమా చూసి అయితే పుష్ప 3 ఎలా ఉంటుంది అని అంచనాలకు మించి ఉండబోతుంది. అసలు భవిష్యత్తు పుష్ప 3 ఎట్లా ఉంటుంది అనేది అసలు ఎవరు ఊహించలేని విధంగా అయితే ఉంది. పుష్ప 2 రీలోడెడ్ అయితే మీరు పక్కా చూడాల్సిందే. అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి రివ్యూస్ అయితే ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తాను.